కొన్ని కుటుంబాల్లో ఏం సాక్ష్యం ఉందో తెలుసా? బ్రదర్, నువ్వు చెప్తున్న మాటలను బట్టి యేసుప్రభు దగ్గరికి రావాలని ఉంది, కానీ మా ఇంట్లో వ్యక్తిని చూస్తే యేసుప్రభు మీదే అసహ్యం పుడుతుంది. ఎందుకంటే నమ్ముకుందన్న పేరే కానీ అస్సలు నోరు కుదరదు, కఠినాత్మురాలు, దుర్మార్గురాలు. దానికి జాలి, దయ, మంచితనం, ప్రేమ, అనురాగం, నువ్వు ఇప్పుడు చెప్పే యేసుప్రభు మాటలు, ఆ లక్షణాలు ఏవి లేవు దానికి. దాన్ని చూసి దేవుని మందిరాన్ని రావాలంటే నాకు అసహ్యం పడుతుంది, యేసుప్రభు మీదే పడుతుంది అని నీ సొంత కుటుంబ సభ్యులు నిన్ను బట్టి దూరం అయిపోయారంటే నువ్వు నిజంగా నమ్ముతున్నావా? అమ్మో, దేవుని బిడ్డగా నేనున్నాను, దేవుని ప్రేమ, త్యాగం, సహనం, క్షమ, దయ, ఓర్పు అనే లక్షణాలు నేను చూపిస్తే నా ఫ్యామిలీ దేవుని తెలుసుకుంటారు. అది చూపించకపోతే, నేను కూడా అందరిలో ఒకటిదానిలాగా ఉంటే వాళ్ళు యేసుప్రభుని ఎప్పటికీ నమ్ముకోరు. పైగా నా చెడ్డ ప్రవర్తనను బట్టి వాళ్ళు పూర్తిగా దేవుడిని అసహించుకుంటారు అనే భయం నీలో ఉంటుంది కదమ్మా.